ఇక అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలోని కనంపల్లిలో వెలిసిన నల్లలమ్మ అమ్మవారి జాతర జరిగింది. జాతరకు పరిసర జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషం. తెల్లవారుజాము నుండి భక్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయ పూజారులతో ప్రజలతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి చెల్లకి నాయుడు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఉగాది పర్వదినం అనంతరం అనంతపురం జిల్లాలోని కనుంపల్లి అమ్మవారు నల్లాలమ్మ అమ్మవారిని ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కాకుండా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటారు. పెద్ద ఈ కార్యక్రమంలో చాలా ఏదైతే భక్తులు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి ముక్కులు తీర్చుకొని ఇక్కడ దర్శించుకుంటారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ సభ్యులు పూజారులు ఉన్నారు. మనతో వారిని మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. చెప్పండి, మొత్తం మీద ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఉగాది పర్వదినం తర్వాత ఏంటి ప్రాముఖ్యత ఏంటి? నమస్కారం అండి, నా పేరు నాగార్జున. ఇక్కడ ఈ దేవాలయంలో నేను అర్చకునిగా వర్క్ చేస్తున్నాను. ఈ అమ్మవారు ప్రత్యేకత ఏమిటంటే ఈమె పుట్టశిలగా వెలిసింది. అంటే ఈమె తరతరాల నుంచి వెలుస్తూ ఇక్కడ అంటే భూమిలో నుంచి పుట్టిన ఒక శిల ఉందన్నమాట. ఇప్పుడు పైన ఆమె పైన వెండి తొడుగు ఉంది. సో లోపల పుట్టశిలకు మనం పూజ చేసిన వెండి తొడుగు అమ్మవారి యొక్క ప్రత్యేకత అక్కడ ఉంది. ఇంకొకటి, ప్రతి సంవత్సరం ఉగాదికి ఈమెకు ప్రత్యేకంగా జాతర చేస్తాం. ప్రతి మంగళవారం పూజ చేస్తూ పండగ భారీగా జరుగుతూ ఉగాది అనేది ఒక జాతరగా నిర్వహిస్తాం. ఉగాది పండగ ఎప్పుడైతే జరుగుతుందో మరుసటి రోజున పారాట అనేది ఉంటుంది. ఆ పారాట రోజున గార్లదిన్నె మండల స్థాయిలోను మరియు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నలుమూలల నుంచి అనేక మంది జనాలు వచ్చి, అంటే భక్తాదులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా ఇంటి ఇలివెలుపుగా సేవించడం జరుగుతోంది. దానివల్ల భక్తాదులు అమ్మవారికి ఎక్కువగా ఉండడం జరుగుతోంది. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎందుకంటే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు, అందులో ముఖ్యంగా రైతాంగం కూడా ఎద్దుల బండ్లు కట్టుకుని మరీ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి, ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడానికి ప్రత్యేకత? ఇక్కడ ఇప్పుడు మామూలుగా ప్రతి సంవత్సరము వచ్చే వర్షాకాలంలో పంటలు బాగా పండాలని ప్రతి ఒక్క రైతులు బాగా కోరుకుంటారు. ఈ అమ్మవారి యొక్క విశిష్టత ప్రకారము ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి గుడికి వచ్చి విత్తనం విత్తే ముందుగా కానీ, విత్తనం చేసిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత కానీ పంట బాగా చేతికి రావాలని చెప్పి అమ్మవారిని కొన్ని కోరికలు కోరుకొని వారి యొక్క అమ్మవారి సహకారంతో వారు జీవించడం జరుగుతోంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఎద్దుల బండ్లు అమ్మవారికి గుడి చుట్టూ తిప్పడము, ఎద్దులకు అలంకరణ చేసుకొని ఎద్దుల బండితో బాగా గుడి చుట్టూ తిప్పుకొని వాళ్ళ సంతోషాలను వ్యక్తం చేస్తారు. ఈ ఎద్దుల బండ్ల యొక్క అంటే పూర్వకాలం ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి వర్షాలు లేక పంటలు లేక ఎద్దుల బండ్లు కూడా అంటే రైతాంగము కొద్దిగా తగ్గడం వల్ల అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు రావడం వల్ల ఎద్దులు కూడా తగ్గిపోవడం జరిగింది. కావున ఇప్పుడు ప్రస్తుతం అందరూ వస్తున్నారు, కానీ ట్రాక్టర్లు వెహికల్స్ అన్ని వాడుతున్నారు. ఇప్పుడు ఎద్దుల బండ్ల సంఖ్య తగ్గింది. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పండుగని ఏదైతే ఉందో ఉగాది తర్వాత జరిగే పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు? మొత్తం మీద ఈ కార్యక్రమం ఎలా మొత్తానికి ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయండి. పండుగ రోజు బాగా జరుగుతుంది, పండుగ తర్వాత ఇంకా బాగా జరుగుతుంది. అది ప్రత్యేకత, అమ్మవారి ప్రత్యేకత. ఎక్కువ మెయిన్గా వచ్చేసి అనుకున్న కోరికలు నెరవేరుతాయి, దానివల్ల భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడికి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి? నల్లాలమ్మని ఇంత పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ఉగాది పండుగ రోజు తర్వాత జరుగుతుంది జాతర, ఏంటి ప్రత్యేకత ఏంటి, మీ అనుభవం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ నుంచి వస్తుంది, మా ఇంటి దేవత కూడా అనమాట. వాళ్ళ సెంటిమెంట్ ఏం కోరుకున్నా జరుగుతుంది అన్నట్టుగా జరుగుతుంది. ప్రతి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే వస్తుంది. ఇక్కడ దర్శించుకుంటే అందరికీ కోరికలు తీరుతాయని చెప్పేసి ప్రసిద్ధి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు ఉగాది పండుగ రోజు తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, ఏం చెప్తారు? మొత్తం అందరికీ హ్యాపీ ఉగాది. బాగా జరుగుతుంది, అంతే. అందరూ దర్శించుకుంటే మంచిది అంతే జరుగుతుంది. అంటే అనుకునే ఏం జరిగినా జరుగుతుందని ఒక నమ్మకం, హోప్ అయితే ఉంది. అవన్నీ నిజం కూడా. నేను కూడా 2-3 సార్లు అనుకున్నాను, బయట నుంచి కూడా వస్తుంది. ఉగాదికి బాగా జాతర జరుగుతుంది. నల్లమ్మ స్వామిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎక్కడి నుంటో ప్రజలందరూ వచ్చింటారు. నల్లమ్మ స్వామిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. ఉగాది తర్వాత జాతర బాగా జరుగుతుంది. మళ్ళాసారి కానీ అందరు రావాలని మేము కోరుకుంటున్నాము. చెప్పండి, ఇక్కడ నల్లాలమ్మ గుడి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు, ఏంటి ఇక్కడ? అదే ఇక్కడ నల్లలమ్మ దేవాలయం గుడి చాలా చాలా పవిత్రమైంది. ఇక్కడ సంతానం లేకుండా కానీ, సంతానము కలిగిన వాళ్ళు కానీ అమ్మవారి దర్శనం చేసుకొని చాలామంది పోతున్నారు. మేము అమ్మాయికి పూజారులు, మేము అమ్మాయికి చాలా సేవ చేస్తున్నాము. చాలా నేను మాది రూపంగా 50 years నుంచి పైన అమ్మాయికి సేవ చేసేకి వస్తున్నాము.
మీ ఆశీర్వాదం వల్ల మీకు ఏం కోరికలు ఉన్నా అవన్నీ నెరవేరుతాయి. మరి ఏమంత అవుతుంది. అమ్మవారు చాలా పవిత్రమైంది కనపల్లి నల్లమ్మ. ఒకటి ఇక్కడ ప్రత్యేకత ఉంది, పెళ్లి కాని వారు దర్శించుకుంటే ఇక్కడ పెళ్లి అవుతుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇది ఏంటి ప్రత్యేకత? ఇక్కడ పెళ్లి కాకుండా కానీ పెళ్లి అయిన వాళ్ళు కానీ సంతానం కాకుండా వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్మవారు దర్శనం చేసుకోకపోతే మీ కోరికలు నెరవేరుతాయి. ఈ కనుంపల్లి అమ్మవారి నల్లాలమ్మ ప్రత్యేకత ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం మీద అయితే ఉగాది పర్వదినం జరుపుకున్న మరుసటి రోజు పెద్ద ఎత్తున చూస్తున్నాం, మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదో జాతర మాది ఎక్కడి నుంచి ఈ అనంతపురం జిల్లానే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా ఇక్కడ వచ్చి తమ ముక్కులు తెచ్చుకుంటే కొంగు బంగారంగా నిలవడానికి ఎంతో ఇక్కడ అమ్మవారిని పూజిస్తారని, ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ఏదైతే తమ ముక్కులు తెచ్చుకొని అమ్మవారిని దర్శించుకుంటే ఇక్కడ శుభయోగంగా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా అనుకున్న ఫలితాలు ఏదైతే ఉందో కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ భక్తులు నమ్ముతున్నటువంటి పరిస్థితి. 4% సుధాకర్తో చెల్లకి నాయుడు, భారత్ టుడే, అనంతపురం జిల్లా.